హలో డ్రామా లవర్స్. ఈరోజు మనం బామ్ టైమ్ విత్ యూ అనే డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎనిమీస్ అయిన హీరో హీరోయిన్ ఒక చిన్న బాబు కోసం ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టోరీ స్టార్టింగ్లో మనకు హీరోయిన్ని చూపిస్తారు. హీరోయిన్ కొంతమంది రౌడీల నుంచి తప్పించుకొని రోడ్డు పైన పరిగెడుతూ ఉంటుంది. ఒక పెద్ద బిల్డింగ్ కనిపించేసరికి ఆ బిల్డింగ్ లోపలికి వెళ్తుంది. అదే బిల్డింగ్లోని స్విమ్మింగ్ పూల్లో మన హీరో అయితే టైంపాస్ చేస్తూ ఉంటాడు. అలా తను టైంపాస్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ నాన్న మాటలు అయితే అతనికి గుర్తుకు వస్తాయి. హీరో వాళ్ళ అన్నయ్య చనిపోతాడు. వాళ్ళ అన్నయ్యకి ఒక చిన్న బాబు ఉంటాడు. ఆ బాబు ఇప్పుడు ఎవరో తెలియని ఒక ర్యాండమ్ అన్నోన్ అమ్మాయి అయితే పెంచుకుంటూ ఉంటుందని తెలుసుకుంటాడు. హీరో ఇప్పుడు వాళ్ళ నాన్నకి ప్రామిస్ చేస్తాడు, వాళ్ళ అన్నయ్య కొడుకుని ఎలాగైనా తను వెతికి పట్టుకుని ఇంటికి తీసుకొని వస్తానని. హీరో స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చి అతని రూమ్లోకి ఎంటర్ అవుతున్న టైంలో అతని రూమ్లో అతనైతే హీరోయిన్ని చూస్తాడు. ఎవరు నువ్వు, నా రూమ్లో ఏం చేస్తున్నావని అడుగుతాడు. హీరోయిన్ తను ఈ బిల్డింగ్ యొక్క పని మనిషి అని అబద్ధం చెప్తుంది. కానీ హీరో తను చెప్పిన సోది మొత్తాన్ని నమ్మడానికి అంత పిచ్చివాడేం కాదు. కాబట్టి వెంటనే సెక్యూరిటీని పిలవడానికి రెడీ అవుతాడు. హీరోయిన్ భయపడుతుంది. అందుకే వెంటనే హీరో నోరుని మూస్తుంది. ఇద్దరు కూడా కాలు స్లిప్ అయి సోఫా మీద పడతారు. ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు. రౌడీలందరూ కూడా హీరోయిన్ని వెతుక్కుంటూ బిల్డింగ్ లోపలికి వస్తారు. హీరో రౌడీలను చూడగానే వాళ్ళందరినీ చితక్కొట్టి తన అన్న కొడుకుని వెతుక్కుంటూ తన ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తాడు. హీరోయిన్ ఆ రౌడీలతో కూల్గా ఇంకా కామెడీగా మాట్లాడుతూ, మీ అందరినీ కొట్టిన ఆ హ్యాండ్సమ్ అబ్బాయికి ఇంకా నాకు ఎటువంటి సంబంధం లేదు. సో అతని వల్ల మీకు తగిలిన ఆ ఇంజురీస్ ఇంకా డ్యామేజ్కి నేను బిల్స్ పే చేయడానికి రెడీగా లేను అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో మనకి అనే చిన్న పిల్లవాడు వాళ్ళ ఇంటి ఓనర్ని వాళ్ళ ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుపడటం అయితే మనం చూస్తాం. యాక్చువల్లీ ఈ మన హీరోయిన్తోనే ఉంటాడు. హీరోయిన్ ఒక మార్షల్ ఆర్ట్స్ స్కూల్ని నడుపుతుంది. పిల్లలందరికీ కూడా కుంగ్-ఫు ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. కానీ 3 months నుండి హీరోయిన్ సరిగ్గా రెంట్ పే చేయకపోవడంతో ఓనర్ హీరోయిన్ వాళ్ళ ఇంటి నుండి తరిమేద్దామని అనుకుంటాడు. ఓనర్ చిన్నపిల్లోడిని ఏదో ఒకటి చేసేలోపే కరెక్ట్ టైంకి అక్కడికి మన హీరో అయితే వస్తాడు. ఈ చిన్నపిల్లోడు ఇంకెవరో కాదు, హీరో వాళ్ళ చనిపోయిన అన్న కొడుకు. హీరోకి ఈ విషయం తెలుస్తుంది. కాబట్టి ఈ చిన్నపిల్లోడిని ప్రొటెక్ట్ చేయడానికి ఓనర్తో గొడవపడి ఓనర్ని అయితే భయపెడతాడు. ఆ తర్వాత హీరోయిన్ అనే ఒక అమ్మాయి ఆ ప్లేస్లో ఉందన్న విషయం మర్చిపోయి ఊని ఎత్తుకొని ఆ ప్లేస్ నుండి తీసుకుని వెళ్ళిపోవడానికి రెడీ అవుతాడు. ఇంకా తన అసిస్టెంట్కి ఒక ఆర్డర్ కూడా వేస్తాడు, ఇల్లు మొత్తాన్ని కూడా కొనేయమని. అక్కడి నుండి వెళ్ళిపోయే ముందు హీరోకి హీరోయిన్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. దట్ వాళ్ళ అమ్మే హీరోయిన్ అని. ఈ విషయం తెలుసుకొని హీరో షాక్ అవుతాడు. హీరో ఇంకా హీరోయిన్ ఒకళ్ళనొకళ్ళు చూసుకొని మార్నింగ్ ఇన్సిడెంట్ గుర్తు తెచ్చుకుంటారు. హీరోయిన్ హీరోని తిట్టడం మొదలు పెడుతుంది. అనవసరంగా నువ్వు ఆ రౌడీలందరినీ కొట్టావు. వాళ్ళని కొట్టడం వల్ల నువ్వు నన్ను ఇంకా ట్రబుల్లోకి నెట్టేశావు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ హాస్పిటల్ బిల్స్ కావాలని డబ్బులు నన్ను అడిగితే నేను ఎక్కడి నుండి తీసుకొని వస్తాను అని అరుస్తుంది. నేను జస్ట్ నీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను. దీనిలో కూడా తప్పులు వెతికితే నేనేమి చేయలేనని హీరో అంటాడు. హీరోయిన్ ఊని తన వైపు తీసుకుందాం అనుకుంటుంది. కానీ హీరో అయితే ఊని తన వైపుకి లాగేసుకుంటాడు. ఆ తర్వాత హీరోయిన్కి తెలుస్తుంది తాను ఇప్పుడు ఉంటున్న ఆ ఇల్లుని హీరో అయితే పర్మనెంట్గా కొనేశాడని. అంటే హీరోనే ఇప్పుడు తన కొత్త ఓనర్ అని. హీరో వాళ్ళ నాన్నని చూపిస్తారు. అతను ఎవరితోనూ ఫోన్ మాట్లాడుతూ, మనం ఈ విషయాన్ని సీక్రెట్గా ఉంచాలి, ఎవరికీ తెలియనివ్వకూడదు, మరీ ముఖ్యంగా నా కొడుక్కి అంటే హీరోకి తెలియనివ్వకూడదు, అతనికి తెలియకుండా సీక్రెట్గా ఉంచాలన్నట్టుగా మాట్లాడతాడు. హీరోయిన్కి రెంటల్ అగ్రిమెంట్ డాక్యుమెంట్ని ఇచ్చి, నువ్వు వెంటనే దీనిపైన సైన్ చేసి నాకు ఒక 1 year రెంట్ని కట్టావంటే నువ్వు ఇక పైనుంచి ఇంట్లో ఉండొచ్చు అని ఒక ఫిట్టింగ్ అయితే పెడతాడు. ఇంకా హీరోయిన్కి వేరే ఆప్షన్ లేక అతనితో కాసేపు పులిహోర కలిపి అతన్ని ఒప్పించడానికి ట్రై చేస్తుంది. కానీ హీరోకి మాత్రం ఆ విషయాల్లో ఎటువంటి ఇంట్రెస్ట్ లేనట్టుగా మనకు అర్థమవుతుంది. హీరోయిన్కి ఒక కండిషన్ అయితే పెడతాడు. ఎలాగూ హీరోయిన్ దగ్గర డబ్బులు లేవు, ఇంకా తన దగ్గర సరైన జాబ్ కూడా లేదు. కాబట్టి యొక్క కస్టడీని హీరోయిన్ నుంచి తను తీసేసుకుందాం అని అనుకుంటాడు. కానీ హీరోయిన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఊని మాత్రం తన నుంచి ఎవ్వరు కూడా తీసుకోలేరని చెప్తుంది. ఊని తన దగ్గరే ఉంచుకోవాలని అనుకుంటుంది. అవసరమైతే తన రోడ్డు మీదైనా బ్రతుకుతుంది, కానీ హీరోకి అయితే ఇవ్వనని చెప్పేస్తుంది. నెక్స్ట్ డే హీరోయిన్ పొద్దున్నే చిన్నపిల్లలందరికీ కూడా మార్షల్ ఆర్ట్ నేర్పిస్తూ ఉంటుంది. తను చేసే ఈ జాబ్లో తను చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ చాలా తక్కువ మందికి మాత్రమే నేర్పించడం వల్ల సరైన ఇన్కమ్ తనకి రాదు. అదే టైంకి మన హీరో అక్కడికి వచ్చి తను కూడా ఇకపై ఇదే ఇంట్లో నివసించాలనుకుంటున్నానని చెప్తాడు. బికాజ్ అది అతని ఇల్లు కాబట్టి అతను ఇష్టంగా ఉండాలని అనుకుంటాడు. కానీ మన హీరోయిన్కి అతను ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. కాబట్టి
నువ్వు ఒకవేళ ఈ ఇంట్లో ఉండాలనుకుంటే నా నుంచి నువ్వు ఈ రోజు నుంచి ప్రతిరోజు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఇంకొక ఫిట్టింగ్ పెడుతుంది. హీరోకి ఇలాంటి చెత్త పనుల్లో ఇంట్రెస్ట్ ఉండదు. కానీ హీరోయిన్ కావాలని హీరో పరువు మొత్తాన్ని కూడా ముందు తీసేయడంతో హీరో ఇంకా తప్పని పరిస్థితుల్లో తన దగ్గర మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడానికి ఒప్పుకుంటాడు. ఇంకా హీరోయిన్ ఊరుకుంటుందా, దొరికిందే ఛాన్స్ అనుకుని వాళ్ళ ఓనర్ గారిని చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. చాలా స్ట్రిక్ట్గా ఎక్సర్సైజులన్నీ చేపిస్తూ పొద్దున్నే లేపేసి అతన్ని పరిగెత్తించి ఆమె సైకిల్ తొక్కుతూ ఉంటుంది. తర్వాత రోజు పొద్దున్నే హీరోయిన్కి ఎక్కడున్నాడో కనిపించట్లేదు. చాలాసేపు వెతుకుతుంది. లాస్ట్కి చూస్తే తన బెడ్రూమ్ లోపలే ఉంటాడు. హీరోనే ఊకి స్నానం చేయించి బయటకు తీసుకుని వస్తాడు. హీరోయిన్ ఊని లాక్కోవడానికి ట్రై చేస్తుంది. కానీ హీరో కూడా వెనక్కి లాగడం వల్ల వాళ్ళిద్దరి గొడవ మధ్యలో బెడ్ మీద పడిపోతాడు. స్కూల్కి రెడీ అయ్యి కూర్చుంటాడు. ఇప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్య ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళిద్దరిలో ఎవరు ఊని ఇప్పుడు స్కూల్లో డ్రాప్ చేయాలని. ఇద్దరు కూడా రాక్ పేపర్ సిజర్ ఆడుదామని అనుకుంటారు. హీరోయిన్ ఓడిపోతుంది. హీరో గెలవడం వల్ల హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయినా సరే హీరోయిన్ వెంటనే ఊని ఎత్తుకొని అక్కడి నుండి తీసుకొని పారిపోతుంది. హీరోయిన్ డబ్బుల్ని సంపాదించడం కోసం తన పార్ట్ టైం జాబ్ అయిన టెడ్డీ బేర్ కాస్ట్యూమ్ని వేసుకొని పాంప్లెట్స్ పంచుతూ ఉంటుంది. తను ఖాళీగా ఉన్న టైంలో హీరో గురించి ఆలోచిస్తుంది. ఎక్కడ ఇప్పుడు ఊని హీరోతో ఎక్కువ టైం స్పెండ్ చేయనిస్తే అతను హీరోకి క్లోజ్ అయిపోతాడేమో అని, మళ్ళీ ఆమె నుంచి దూరం అయిపోతే హీరోకి దగ్గరైపోతాడేమో అని టెన్షన్ పడుతుంది. అందుకే తన జాబ్ని కూడా వదిలేసి హీరో దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి హీరోని ఇబ్బంది పెట్టడం మొదలు పెడుతుంది. కానీ అదే టైంకి హీరోయిన్ వాళ్ళ బాస్ కాల్ చేసి వెంటనే పనికి రమ్మని పిలుస్తాడు. హీరోయిన్ పరిగెత్తుకుంటూ తన టెడ్డీబేర్ కాస్ట్యూమ్ని పట్టుకుని అక్కడి నుండి పారిపోతుంది. హీరో అమ్మయ్య దీని గోల తప్పింది అని రిలీఫ్గా ఫీల్ అవుతాడు. హీరోయిన్ రోజంతా కష్టపడి వర్షంలో తడిసిన తర్వాత రాత్రికి ఇంటికి బాగా అలసిపోయి అయితే వస్తుంది. వాళ్ళ మమ్మీని చూసి ఆఖరికి వాళ్ళ మమ్మీ ఇంటికి వచ్చేసిందని హ్యాపీగా ఫీల్ అవుతాడు. హీరోయిన్ కూడా పొద్దున్నుంచి పనిచేసి అంత అలసిపోయినా సరే కోసం తన ఫేవరెట్ డిషెస్ అన్నీ కూడా వండుతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా కలిసి డిన్నర్ చేస్తారు. హీరోయిన్ డిన్నర్ చేస్తున్న టైంలో ఫుల్గా తాగుతుంది. అందువల్ల తను ఇప్పుడు బాగా మత్తులో మాట్లాడుతూ ఉంటుంది. హీరోయిన్ ఎలాగో మత్తులో ఉంది కదా అని హీరో ఆమెకు చెప్తాడు, నువ్వేమీ ఇంత కష్టపడి డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు. నువ్వేమీ రెంట్ కూడా కట్టక్కర్లేదు. దానికి బదులుగా జస్ట్ నువ్వు నాకు యొక్క కస్టడీ మాత్రమే ఇచ్చేస్తే చాలని అంటాడు. హీరోయిన్ చాలా కోపంగా వెంటనే ఊని చిన్నప్పటి నుండి నేను పెంచుతున్నాను. ఇక్కడే మనకు తెలుస్తుంది వాళ్ళమ్మ అతను చిన్న వయసులో ఉన్నప్పుడే మాయమైపోయిందని. ఆ కన్నతల్లి ఇంకెవరో కాదు, హీరోయిన్ వాళ్ళ అక్క. హీరో వాళ్ళ అన్నయ్య ఇంకా హీరోయిన్ వాళ్ళ అక్క వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత అయితే పుడతాడంట. యొక్క పేరెంట్స్ డిసపియర్ అయిపోయిన దగ్గర నుంచి హీరోయినే ఊని పెంచుతూ ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఊకి ఫైటింగ్ ఎలా చేయాలో నేర్పించి ఊని స్ట్రాంగ్గా చేస్తుంది. అలాంటిది ఇప్పుడు హీరో అంత ఈజీగా హీరోయిన్ దగ్గర నుంచి ఊని తీసుకెళ్తానంటే తను తాగిన మత్తులో కూడా కరెక్ట్ పాయింట్స్ని మాట్లాడుతుంది. ఒక చిన్న ఆర్గ్యుమెంట్ తర్వాత హీరోయిన్ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకా హీరో ఆమెను ఎత్తుకుని బెడ్ పైన పడుకోబెడతాడు. ఆ తర్వాత తడిచిపోయిన హీరోయిన్ యొక్క టెడ్డీబేర్ కాస్ట్యూమ్ని కూడా డ్రై చేస్తాడు. హీరోకి ఇంకా ఫుల్గా నిద్ర వచ్చేయడం వల్ల టెడ్డీబేర్ తలని తన తలపై పెట్టుకుని చైర్ మీద పడుకొని పోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ టెడ్డీబేర్ తలని పక్కన పెట్టి హీరో తలని చూస్తుంది. హీరో తన కళ్ళకి చాలా అందంగా ఇంకా అట్రాక్టివ్గా కనిపిస్తాడు. ఇంకా డే డ్రీమింగ్ మొదలు పెడుతుంది. కరెక్ట్ టైంకి తన డ్రీమ్స్ నుంచి బయటకైతే వాళ్ళ బాస్ తీసుకుని వస్తాడు. హీరోయిన్ని వెంటనే పనికి రమ్మని పిలిచేసరికి హీరోయిన్ వామ్మో మా బాస్ కాల్ చేశాడని అక్కడి నుండి పారిపోతుంది. తర్వాత హీరోయిన్ని కలవడానికి హీరోయిన్ వాళ్ళ ఇంటికి డాంగ్ అనే ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే ఎంట్రీ ఇస్తాడు. డాంగ్ని చూడగానే మన హీరోకి ఒళ్ళు మండుతుంది. ఎందుకంటే డాంగ్కి ఇంకా హీరోకి పాత గొడవలు ఉంటాయి. వీళ్ళిద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం ఉండదు. వీళ్ళిద్దరు జస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు కానీ ఉండరు. అసలే వీళ్ళిద్దరికి పడదంటే వీళ్ళిద్దరికి ఇంకొక ప్రాబ్లం కూడా వస్తుంది. వీళ్ళిద్దరూ బ్లూ అనే ఫ్యాషన్ బ్రాండ్కి సంబంధించిన టీషర్ట్ని వేసుకుంటారు. ఇద్దరు కూడా వాళ్ళ అసిస్టెంట్స్కి ఫోన్ చేసి నెక్స్ట్ టైం నుంచి వీళ్ళకి ఓన్లీ సింగిల్ పీస్ లిమిటెడ్ ఎడిషన్ టీషర్ట్స్ కావాలని ఒక డిమాండ్ అయితే చెప్తారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి కాబట్టి. డాంగ్ హీరోయిన్ యొక్క ఫేవరెట్ స్నాక్స్ అన్నీ కూడా హీరోయిన్ కోసం తీసుకొని వస్తే హీరో మాత్రం ఇలాంటి అన్హెల్దీ ఫుడ్స్ తినొద్దు అని అంటాడు. డాంగ్కి ఒళ్ళు మండుతుంది. హీరో ఏమో హీరోయిన్ గురించి బాగా తెలుసన్నట్టు బిల్డప్ ఇస్తాడు. హీరోయిన్ కాసేపటి తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చి చూస్తే అబ్బాయిలిద్దరూ కూడా ఒక చిన్న చైర్ కోసం కొట్టుకుంటూ ఉండడాన్ని నోటీస్ చేస్తుంది. అసలు మీ ఇద్దరికి పరిచయం ఎలా ఉందని అడిగినప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఒకప్పటి బిజినెస్ పార్ట్నర్స్ అని చెప్తారు. డాంగ్ రీసెంట్గానే ఒక బిజినెస్ ట్రిప్కి వెళ్ళి వచ్చాడంట. అందుకే హీరోయిన్ ఇంకా ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొచ్చానని చెప్తాడు. ఇంకా హీరో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడా అనే ఒక క్వశ్చన్ కూడా అడుగుతాడు. దానికి హీరోయిన్ నిజాన్ని అయితే చెప్పకుండా అబద్ధాన్ని చెప్తుంది. హీరో వల్ల మాకు ట్రబుల్ ఏమీ రావట్లేదని, ఇన్ఫ్యాక్ట్
హీరోయిన్ హీరోని ఇష్టపడడం మొదలుపెట్టింది కాబట్టి. ఇంకా హీరోయిన్‌కి ఒకవేళ ఏమైనా ఇబ్బంది అయితే ఆమె వెంటనే డాంగ్ వాళ్ళ ఇంటికి మూవ్ అయిపోవచ్చుననే ఒక ఆఫర్ కూడా ఇస్తాడు. కానీ హీరోయిన్‌కి ఆ ఇల్లు కాస్త స్పెషల్ అని చెప్పడంతో డాంగ్ ఏమో ఇల్లుని కొనేద్దామని అనుకుంటాడు. అదే టైంకి హీరో ఆ రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చి వాళ్ళిద్దరి మాటలు కూడా వినేస్తాడు. కాబట్టి నువ్వు ఇల్లుని కొనే అంత స్థాయి నీకు లేదని నేను అనుకుంటున్నానని అంటాడు. బికాజ్ ఆల్రెడీ నేను ఇల్లుని కొనేశాను అని అంటాడు. డాంగ్‌కి కోపం వస్తుంది. అందుకే హీరోయిన్‌ని అతనితో వాకింగ్‌కి రమ్మని ఇన్వైట్ చేస్తాడు. హీరోయిన్ కూడా ఆలోచించకుండా వెంటనే ఒప్పేసుకుంటుంది. ఎంతసేపు అవుతున్నా బయటికి వెళ్ళిన వాళ్ళిద్దరూ కూడా ఇంటికి రాకపోవడంతో హీరోకి కాస్త జెలస్ వస్తుంది. అందుకే అతను రోడ్డుపైకి వచ్చేస్తాడు. ఎంత వెతికినా అతనికి హీరోయిన్ అయితే కనిపించదు. కానీ కొద్దిసేపటి తర్వాత ఓ అయితే రోడ్డు మీద కనిపిస్తాడు. అతను ప్లాస్టిక్ బాటిల్స్ ఇంకా పేపర్స్‌ని ఏరుకుంటూ ఉండడం చూస్తాడు. వెంటనే ఓ యొక్క పిక్చర్ అయితే క్లిక్ చేస్తాడు. హీరోయినే డబ్బుల కోసం చిన్న పిల్లాడితో ఇన్ని కష్టమైన పనులన్నీ చేయిస్తుందని అతనికి బాగా కోపం వస్తుంది. హీరోయిన్ ఇంటికి చేరుకున్న తర్వాత హీరో ఇండైరెక్ట్‌గా తన జెలస్‌గా కోపాన్ని మొత్తాన్ని కూడా ఒకేసారి బయటికి కక్కేస్తాడు. నువ్వు ఆ డాంగ్‌తో ఎంత బిజీగా ఉన్నావంటే ఆఖరికి ఇంట్లో చిన్న పిల్లాడు ఉన్నాడన్న విషయం కూడా మర్చిపోయావు. నువ్వు పిల్లాడిని పట్టించుకోవడం కూడా మానేశావు. రోడ్డు పైన వాడు ప్లాస్టిక్ బాటిల్స్‌ని ఏరుకుంటూ ఉన్నాడు. అంత చిన్న పిల్లోడితో అంత హార్డ్ వర్క్ చేయిస్తావా? అసలు నీకు మనసే లేదా అని తిట్టడం మొదలుపెడతాడు. ఈ విషయం పైన బాగా కోపం రావడంతో అతను హీరోయిన్ నుంచి ఆ బాబు యొక్క కస్టడీని తీసుకుందామని అనుకుంటాడు. కానీ హీరోయిన్ ఎప్పటికీ అది జరగనివ్వనని అతనికి కూడా ఒక వార్నింగ్ ఇస్తుంది. వీళ్ళిద్దరూ ఇలా గొడవ పడుతూ ఉన్న టైంలో ఊ వాళ్ళ క్లాస్ టీచర్ హీరోయిన్‌కి కాల్ చేసి ఊ గురించి మాట్లాడడానికి వెంటనే స్కూల్‌కి రమ్మని పిలుస్తుంది. స్కూల్‌లో ఊ ఏమైనా తప్పు చేశాడేమో అని వీళ్ళిద్దరూ టెన్షన్ పడతారు. అదే టెన్షన్‌తో క్లాస్ టీచర్‌ని కలవడానికి స్కూల్‌కి వెళ్తారు. అక్కడ టీచర్ రివీల్ చేస్తుంది ఊకి వాళ్ళ స్కూల్‌లో ఒక ప్రాజెక్ట్ ఇచ్చారంట. ప్లాస్టిక్ బాటిల్స్‌ని పిక్ చేసే ప్రాజెక్ట్. కానీ ఊ సరిగ్గా తన ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేయలేదని చెప్తుంది. అతనికి ఇచ్చిన కౌంట్‌ని అతను ఫుల్‌ఫిల్ చేయలేకపోయాడు. సరైన అమౌంట్ ఆఫ్ ప్లాస్టిక్ బాటిల్స్‌ని అతను తక్కువ టైంలో కలెక్ట్ చేయకపోవడం వల్ల ఇప్పుడు ఊ వాళ్ళ టీమ్‌మేట్స్ అందరూ కూడా ఓడిపోయారని ఊ పైన టీచర్ కంప్లైంట్ చేస్తుంది. టీచర్ మాటలు వినగానే హీరో అయితే షాక్ అవుతాడు. హీరోయిన్ ఫోర్స్ చేయడం వల్లే బాబు అలా రోడ్డు పైన పిచ్చి పనులన్నీ చేస్తున్నాడేమో అని హీరో అజ్యూమ్ చేసుకుంటాడు. కానీ టీచర్ మాటలతో ఇప్పుడు తను హీరోయిన్ పైన అజ్యూమ్ చేసుకున్నవన్నీ కూడా తప్పని ప్రూవ్ అవ్వడంతో హీరోయిన్‌కి ఇప్పుడు ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంకా హీరోయిన్ అతను తిట్టడం మొదలుపెడుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత హీరోకి తను తప్పు చేశాడేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. అనవసరంగా హీరోయిన్‌ని తిట్టానేమో అని హీరోయిన్‌ని క్షమించమని అడుగుతాడు. కానీ హీరోయిన్ రివర్స్‌లో నువ్వేమీ నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. నాకొక చిన్న పిల్లోడిని ఎలా పెంచాలో బాగా తెలుసు. నేను ఊని చిన్నప్పటి నుండి పెంచుతున్నాను. కాబట్టి నాకు నువ్వు అడ్వైస్ కానీ, సజెషన్స్ కానీ ఇవ్వకపోతేనే బెటర్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు హీరోయిన్ దగ్గరికి తన టెడ్డీ బేర్ కాస్ట్యూమ్‌ని వేసుకొని ఎవరో అయితే ఫ్లవర్‌ని తీసుకొని వస్తారు. ఖచ్చితంగా హీరోని ఈ పని చేశాడని సారీ అడగడానికి అతను కొత్త పద్ధతిని ఎంచుకున్నాడేమో అని ఆమె హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్న టైంలో హీరో అయితే అక్కడ ప్రత్యక్షమవుతాడు. అప్పుడే హీరోయిన్‌కి తెలుస్తుంది ఆ టెడ్డీ బేర్ లోపల ఉన్నది ఇంకెవరో కాదు హీరో యొక్క అసిస్టెంట్ అని. ఇప్పటి వరకు ఫీల్ అయిన హ్యాపీనెస్ మొత్తం కూడా ఒక్కసారిగా గాల్లో కలిసిపోతుంది. అంతే కోపంగా తను అక్కడి నుండి ఆ ఫ్లవర్స్‌ని వాళ్ళ చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. హీరోకి ఇంకా వేరే దారి లేక ఊ దగ్గరికి వెళ్ళి మీ మమ్మీకి ఏమంటే ఇష్టమో చెప్పరా? మీ మమ్మీకి సారీ ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు అని అనడంతో మా మమ్మీకి సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టం. నువ్వు మా మమ్మీకి చాలా తెలివైన విధంగా సర్ప్రైజ్ చేయడానికి ట్రై చేయి. ఈజీగా ఫ్లాట్ అయిపోతుంది అని ఒక అడ్వైజ్ అయితే ఇస్తాడు. హీరో రాత్రి ఇల్లు మొత్తాన్ని డెకరేట్ చేస్తాడు. హీరోయిన్‌కి చాలా క్లోజ్‌గా వచ్చి ఆమెని సారీ అయితే అడుగుతాడు. హీరోయిన్ ఇన్స్టెంట్‌గా అతని అందం ఇంకా చరిష్మాకి అట్రాక్ట్ అయిపోతుంది. అందుకే కాస్త నర్వస్‌గా ఫీల్ అయ్యి వెంటనే అతన్ని క్షమించేశానని చెప్పి అక్కడి నుండి పారిపోతుంది. హీరో మరీ ఇంత ఈజీనా ఒక అమ్మాయికి సారీ చెప్పడం అని ఫీల్ అవుతాడు. అయితే ఇంకొక పక్క హీరోయిన్ ఏమో బ్లష్ అయిపోతూ ఉంటుంది. హీరోకి అంత దగ్గరగా వచ్చినందుకు. రాత్రి వాళ్ళ ముగ్గురు కూర్చొని డిన్నర్ చేస్తూ ఉన్న టైంలో తెలిసి తెలియని వయసు కాబట్టి వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకోమని అడుగుతాడు. దానివల్ల హీరో తనకి నాన్న అవుతాడు కాబట్టి అతను చాలా హ్యాపీగా ఉంటాడని అయితే అలా చెప్తాడు. దానివల్ల వాళ్ళిద్దరూ కూడా చాలా ఆక్వర్డ్‌గా ఫీల్ అవుతారు. అప్పుడే అక్కడికి డాంగ్ అయితే వస్తాడు. డాంగ్ వాళ్ళ అక్క ఇంకా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇవాళ డాంగ్ వాళ్ళ ఇంట్లోనే స్టే చేద్దామని అనుకున్నారంట. వాళ్ళిద్దరి వల్ల డాంగ్ అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చానని ఇవాళ ఒక్క రోజుకి హీరోయిన్ వాళ్ళ ఇంట్లో అతన్ని స్టే చేయనిస్తారని అడుగుతాడు. ఇది హీరోయిన్ ఇల్లు కాదు, హీరో వాళ్ళ ఇల్లు కాబట్టి హీరోకి డాంగ్ నచ్చడు. అందుకే అతను నో చెప్పేస్తాడు. కానీ హీరోయిన్ హీరోతో ఆర్గ్యూ చేసి డాంగ్ని ఇవాళ ఒక్కరోజు ఉండడానికి ఒప్పుకోమని అంటుంది. హీరోయిన్ అడిగేసరికి హీరో కూడా కాదనలేకపోతాడు. డాంగ్ హీరో రూమ్లో పడుకోవడానికి వస్తాడు. ఇంకా హీరోయిన్ అంటే నీకు ఇష్టమా అని అడుగుతాడు. కానీ హీరోయిన్ అంటే ఇష్టమని తను ఒప్పుకోవడానికి రెడీగా లేడు కాబట్టి నాకు అమ్మాయి అంటే ఇష్టం లేదని చెప్తాడు. డాంగ్ వెంటనే ఓపెన్ అప్ అయ్యి
అతను కొన్ని రోజుల్లో హీరోయిన్కి ప్రపోజ్ చేద్దామని అనుకుంటున్నానని చెప్తాడు. అతని ప్లాన్ని కూడా డిస్కస్ చేస్తాడు. డాంగ్ మాటల్ని వింటూ హీరో అయితే కాస్త అప్సెట్ అవుతాడు. ఇదంతా అతని ఫేషియల్ ఎక్స్ప్రెషన్లో తెలియనివ్వకపోయినా లోపల తను ఎలా ఫీల్ అవుతున్నాడో మనకు అర్థమైపోతుంది. కొన్ని డేస్ తర్వాత హీరోయిన్కి వాళ్ళ టీచర్ ఫ్యామిలీ ఫొటోస్ అడిగారని చెప్తాడు. ఇప్పుడు తనకి ఫ్యామిలీ లేదు కాబట్టి హీరోయిన్ బాబుని జాగ్రత్తగా చూసుకుందామని నిర్ణయించుకొని మౌంటైన్ ఏరియా దగ్గరికి తీసుకుని వెళ్తారు. బాబుతో చాలా టైం స్పెండ్ చేసి బోలెడన్ని పిక్చర్స్ని కూడా క్లిక్ చేయించుకుంటారు. ఆ ఫొటోస్ అన్నీ హీరోకి బాగా నచ్చేస్తాయి. ఒక ఫోటోని అతని కోసం అతను ఉంచుకుందామని అనుకుంటాడు. కానీ అదే టైంకి హీరోయిన్ అతని దగ్గరికి వచ్చి అతని చేతిలో ఉన్న ఫొటోస్ అన్నీ లాక్కొని మన ఇద్దరికి అబద్ధం చెప్పాడు. వాళ్ళ టీచర్ ఏమీ ఫ్యామిలీ ఫొటోస్ అడగలేదంట. మన ఇద్దరిని ఇంకా దగ్గర చేయడానికే ఇలాంటి ఒక అబద్ధాన్ని చెప్పాడు అని రివీల్ చేస్తుంది. హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా రాక్ పేపర్ సీజన్ ఆడదామని అనుకుంటారు. గెలిచిన వాళ్ళు వాళ్ళ యొక్క కోరికను బయటకి చెప్పుకునే అవకాశం ఉంటుందని అనడంతో హీరో కూడా ఈ గేమ్ ఆడడానికి ఒప్పుకుంటాడు. ఇక్కడే హీరోయిన్ గెలవడంతో తన మనసులో ఉన్న మాటనైతే హీరోకి చెప్పేస్తుంది. ఆఖరికి తనకి హీరో అంటే ఇష్టం అని చెప్పి వెంటనే అతని కిస్ కూడా పెట్టేస్తుంది. హీరో ఒక్కసారిగా ఆలోచిస్తాడు. కానీ అతనికి కూడా హీరోయిన్ అంటే ఇష్టమని అతను లేట్గా అర్థం చేసుకుని తిరిగి ఆమె కిస్ అయితే పెడతాడు. వీళ్ళిద్దరు ఇంత ఫ్యాషనేట్గా ఒకళ్ళనొకళ్ళు ఆపకుండా కిస్ చేసుకుంటూ ఉండడం దూరం నుంచి అక్కడికి వచ్చిన డాంగ్ అయితే నోటీస్ చేసి చాలా అప్సెట్ అవుతాడు. అతని మనసు రెండు ముక్కలుగా విరిగిపోతుంది. హీరో ఇంకా హీరోయిన్ వాళ్ళ కిస్ గురించి ఆలోచించుకొని వాళ్ళలో వాళ్లే మురిసిపోతూ ఉంటారు. వాళ్ళు సిగ్గుపడటం ఆపలేకపోతారు. ఇంకో పక్క హీరో వాళ్ళ నాన్నకైతే వీళ్ళిద్దరూ ముద్దు పెట్టుకుంటున్న ఆ పిక్చర్ అయితే వచ్చేస్తుంది. వాళ్ళ నాన్న ఇప్పుడు హీరోపై చాలా కోపాన్ని పెంచుకుంటాడు. హీరోకి అతని అసిస్టెంట్ నుంచి కాల్ వస్తుంది. హీరో వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ రావడం వల్ల అతన్ని ఇమీడియట్గా హాస్పిటల్లో అడ్మిట్ చేశారని. దీనివల్లే అర్జెన్సీ ఉండడం వల్ల హీరోయిన్కి ఇన్ఫార్మ్ కూడా చేయకుండా ఆమెకు ఒక్క మాట కూడా చెప్పకుండా వాళ్ళ నాన్నని కలవడానికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే హీరో కోసం చాలా వెతుకుతుంది. ఎంత వెతికినా తను కనపడ్డు. అతన్ని కాంటాక్ట్ చేద్దామన్నా కూడా అతని ఫోన్ వీళ్ళింట్లోనే పెట్టి మర్చిపోయి వెళ్ళిపోతాడు. రాత్రి వరకు వెయిట్ చేస్తుంది. అయినా సరే నో యూజ్. నెక్స్ట్ డే హీరోయిన్కి డాంగ్ ద్వారా తెలుస్తుంది ఊని స్కూల్ నుంచి ఎవరో అయితే పికప్ చేసుకుని వెళ్ళిపోయారని. హీరోయిన్కి లేట్గా హీరో వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ రావడం వల్ల అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారన్న విషయం అయితే తెలుస్తుంది. దీనివల్లే హీరో ఊనైతే వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకుని వెళ్ళి ఉంటాడని హీరోయిన్ అజ్యూమ్ చేస్తుంది. ముసలాయన తన మనవడిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక పైనుంచి నాతోనే ఈ ఇంట్లోనే ఉంటావా అని మనవడిని అడుగుతాడు. వాళ్ళ అమ్మ ఎక్కడుంటే నేను అక్కడే ఉంటానని హీరోయిన్ పేరు ఎత్తుతాడు. హీరోయిన్ పేరు వినగానే ఆ తాతగారికి అయితే చాలా కోపం వచ్చేస్తుంది. హీరోని కలవడానికి వస్తుంది. తను ఇమీడియట్గా బాబుని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోవాలనుకున్నట్టుగా హీరోకి చెప్తుంది. కానీ హీరో ఆమెకి ఇన్ఫామ్ చేయకుండా బాబుని స్కూల్ నుంచి పికప్ చేసుకున్నందుకు సారీ చెప్పి ఇంకొన్ని రోజుల వరకు బాబుని వీళ్ళ ఇంట్లోనే ఉంచుకునేందుకు పర్మిషన్ అయితే అడుగుతాడు. కానీ ఇప్పుడు సడన్గా ఎందుకో హీరోయిన్కి హీరోపై నమ్మకం పోయింది. హీరో జస్ట్ బాబు యొక్క కస్టడీ తీసుకోవడం కోసం మాత్రమే ఆమెకి దగ్గరయ్యాడని హీరోయిన్ ఫీల్ అవుతుంది. హీరోని తను నిజంగానే ఇష్టపడింది. కానీ హీరో ఓన్లీ ఊని తీసుకెళ్లడానికి కోసం మాత్రమే హీరోయిన్కి దగ్గరయ్యాడని ఇప్పుడు హీరోయిన్ ఫీల్ అవుతుంది. కాబట్టి బ్రేకప్ అయినంత బాధలో తను బాగా ఫీల్ అయిపోయి ఫుల్గా మందు తాగేస్తుంది. అదే టైంకి డాంగ్ అయితే హీరోయిన్ని కలవడానికి వస్తాడు. డాంగ్ హీరోయిన్ని హక్ చేసుకుని ఎప్పటికీ కూడా తాను హీరోయిన్కి తోడుగా ఉంటానని ప్రామిస్ అయితే చేస్తాడు. ఈ మాటలు విన్న హీరోయిన్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో మనకు తెలుస్తుంది ముసలాయన నిజానికి అనుకున్నంత మంచివాడేమీ కాదని. అతనికి హార్ట్ అటాక్ ఏమీ రాదు. జస్ట్ ఇదంతా ఒక ఫేక్ నాటకం ఆడతాడు. ఎందుకంటే వాళ్ళ మనవడిని వాళ్ళ ఇంటికి తీసుకొని రావాలని. అలా అని ఆ మనవడి పైన ప్రేమ ఏమీ లేదు ఈ ముసలాయనకి. యాక్చువల్లీ ఆ మనవడి పేరు పైన 20% వాళ్ళ కంపెనీ షేర్ అయితే ఉంటుంది. ఆ షేర్ని చిక్కించుకోవడానికి మాత్రమే మనవడిని ప్రేమిస్తున్నట్టుగా నాటకమాడి ఆఖరికి మనవడిని ఇంటికైతే తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. యాక్చువల్లీ ఆ 20% షేర్ కూడా హీరో వాళ్ళ అన్నదై ఉంటుంది. అంటే ఈ ముసలాయన యొక్క పెద్ద కొడుకుది. అతను చనిపోయే ముందు అతని ఆస్తి మొత్తాన్ని తన కొడుకు పేరు మీద రాసేస్తాడు. ఇంకా తన కొడుక్కి 18 ఇయర్స్ వచ్చేంత వరకు ఎవరైతే తన కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటారో ఆ ఆస్తి మొత్తాన్ని వాళ్ళు అనుభవించే హక్కు ఉంటుందని అగ్రిమెంట్ పైన చనిపోయే ముందు వాళ్ళ నాన్న అయితే రాసి పెడతాడు. అందుకే ఈ ముసలాయనకి మన హీరోయిన్ పేరు చెప్తే అంత కోపం వస్తుంది. బికాజ్ ఆబ్వియస్గా ఇప్పుడు ఆ 20% షేర్స్ని అనుభవించే హక్కు మన హీరోయిన్కే ఉంటుంది. కాబట్టి ఆ షేర్స్ని ఎలాగైనా సరే హీరోయిన్ చేతి నుండి తీసుకోవడానికి ట్రై చేస్తాడు. ఈ ప్రాసెస్లోనే ఒక లాయర్ని హీరోయిన్ వాళ్ళ ఇంటికి పంపించి హీరోయిన్ని బెదిరించే ప్రయత్నం కూడా చేస్తాడు. ఆ లాయర్ డైరెక్ట్గా హీరోయిన్ దగ్గరికి వచ్చేసి
ఊ యొక్క కస్టడీని ఆ ముసలాయనకి అప్పజెప్పమని అంటాడు. హీరోయిన్ ఇప్పుడు ఫైనాన్షియల్లీ స్టేబుల్గా లేదు కనుక కోర్టు వరకు ఈ కేసు వెళ్ళిందంటే ఆబ్వియస్గా కోర్టులో హీరోయిన్ ఈ కేసులో ఓడిపోతుంది. ఖచ్చితంగా బాబు యొక్క కస్టడీ ముసలాయన తీసుకుంటాడు. కాబట్టి ఈ కేసుని కోర్టు వరకు లాగడానికి ప్రయత్నించొద్దని హీరోయిన్కి వార్న్ చేసి వెళ్తాడు. కానీ హీరోయిన్ ఆ లాయర్తో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నట్టుగా వాదించడంతో లాయర్ అక్కడి నుండి కామ్గా వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరి మాటల్ని డాంగ్ అప్పుడే అక్కడికి వచ్చి మొత్తం వింటాడు. ఇంకా డాంగ్ ఇప్పుడు మన హీరోయిన్కి ప్రపోజ్ చేద్దామని నిర్ణయించుకుంటాడు. బికాస్ హీరోయిన్ అతన్ని పెళ్లి చేసుకుందంటే ఫైనాన్షియల్లీ వెల్ ఆఫ్ ఉంటుంది. సో దట్ హీరోయిన్కి బాబు యొక్క కస్టడీ ఈజీగా వచ్చేస్తుంది. హీరోకి వాళ్ళ నాన్న యొక్క కుట్ర మొత్తం తెలిసిపోతుంది. ఇన్ని రోజులుగా తన మనవడి మీద ప్రేమతో మనవడిని ఇంటికి తీసుకుని రమ్మని అడగలేదని, జస్ట్ కంపెనీ షేర్ కోసం మాత్రమే ఇంతలా కష్టపడుతున్నాడని, ఇంకా హీరోయిన్ని బెదిరించడానికి ఒక లాయర్ని కూడా వాళ్ళ నాన్న హీరోయిన్ వాళ్ళ ఇంటికి పంపించాడని తెలియడంతో హీరో చాలా కోపంగా వాళ్ళ నాన్న దగ్గరికైతే వస్తాడు. కానీ ముసలాయన ఆ షేర్ తప్ప తన కొడుకు ఏం మాట్లాడుతున్నాడో అన్న మాటలు ఏమీ అతని బుర్రలోకి అయితే ఎక్కదు. ఇంకొక పక్క డాంగ్ అయితే మన హీరోయిన్కి ప్రపోజ్ చేయడానికి రెడీ అయిపోతాడు. కరెక్ట్ టైంకి హీరో ఆ ప్లేస్కి వచ్చి ఈ ఇన్సిడెంట్ని స్పాట్ చేయడంతో వెంటనే హీరోయిన్ని గట్టిగా హగ్ చేసుకుని బాబు యొక్క కస్టడీ వాళ్ళకి వచ్చేలా చేస్తానని ప్రామిస్ చేస్తాడు. నెక్స్ట్ డే ముసలాయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే పెడతాడు. జర్నలిస్ట్ ముసలాయన్ని ఒక క్వశ్చన్ అడుగుతుంది. ఇప్పటి నుండి ఆ 20% షేర్ బాబు పేరుపైనే ఉంది కాబట్టి బాబే కంపెనీని డీల్ చేస్తాడా అని. ముసలాయన ఆన్సర్ ఇచ్చే లోపే అక్కడికి హీరోయిన్తో పాటు ఊ కూడా వచ్చేస్తారు. హీరోయిన్ ఒక తెలివైన డెసిషన్ తీసుకుంటుంది. ఊ ఇప్పుడు ఎలాగో చిన్నపిల్లాడు, ఆ షేర్ ఊకి ఎందుకు, ఏం చేసుకుంటాడు? ఇప్పుడు ఎలాగో ఆ షేర్ లీగల్ గార్డియన్గా హీరోయిన్ పేరు మీదే ఉంది కాబట్టి ఆస్తి మొత్తాన్ని కూడా ఇంకా హీరో పేరు మీద రాసేస్తుంది. సో దట్ ఇప్పుడు తను ఫైనాన్షియల్లీ స్టేబుల్, ఇంకా హీరోయిన్ కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుంది. కాబట్టి బాబు వాళ్లతోనే ఉంటాడు. వాళ్ళు కలిసి అతన్ని వేరు చేశారని ముసలాయనకి కూడా అర్థమైపోతుంది. ఇంకా అతను లైవ్ టెలివిజన్లో ఉన్నాడు కాబట్టి అతను కూడా కామ్గా ఉంటాడు. వాళ్ళ మాటలకి ఎదురు చెప్పడు. హీరో ఇప్పటి వరకు హీరోయిన్కి వాళ్ళ నాన్న వల్ల జరిగిన ట్రబుల్స్ మొత్తానికి సారీ చెప్పి ఇమీడియట్గా హీరోయిన్కి ఒక వెడ్డింగ్ రింగ్ని ఇచ్చి పెళ్లి కోసం ప్రపోజ్ చేస్తాడు. హీరోయిన్ చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తుంది. ఇక పైనుంచి హీరోయిన్ ఇంకా వాళ్ళ అడాప్టెడ్ సన్ అయిన వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళ పాత ఇంట్లో హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపించి ఈ స్టోరీకి ఒక హ్యాపీ ఎండింగ్ అయితే ఇస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి, ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.